ఒక విశ్వాసి తన జీవితం, తన విశ్వాసం, తన ప్రవర్తన ఎవరి అధికారం కింద ఉండాలంటే దేవుని వాక్యం కింద ఉండాలని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యం మన జీవితం మీద అధికారం కలిగింది. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలు చదవండి. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ద్వారా ప్రపంచాన్ని నిర్మించాడు. దేవుడు అంతకుముందు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ప్రకృతి ద్వారా మాట్లాడాడు, రకరకాల విధాలలో నానా సమయంలో నానా విధములుగా ఆయన మాట్లాడాడు. కానీ ఈ యుగముల అంతమందు కుమారుడి ద్వారా మాట్లాడాడు. ఆయన ఎవరి ద్వారా మాట్లాడంటే యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఈయన వాక్యమై ఉన్న దేవుడు ఆయన శరీర దారి అయ్యాడు. కాబట్టి ముందు దేవుని వాక్యం ఏ విధంగా ఉంటుంది, దేవుని వాక్యం కొన్ని లక్షణాలను చూసి దేవుని వాక్యం ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3:14 క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు కనుక చాలు. దేవుని వాక్యం ఎటువంటిది అనే విషయాన్ని చూద్దాం. కొన్ని విషయాలు చూద్దాం. దేవుని వాక్యం శక్తి కలిగింది, శక్తి కలిగి ఇంకేం చేస్తుంది? రక్షణను ఇచ్చేది, రక్షణను ఇచ్చేది. ఈ రెఫరెన్స్ మనం చూసాం కదా, 2 తిమోతి 3:14. దేవుని వాక్యం రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించేది. అది పరిశుద్ధ లేఖనాలు. మనం హెడ్డింగ్ పెట్టింది పరిశుద్ధ లేఖనాలు. ఇక్కడ కూడా పరిశుద్ధ లేఖనములను. ఇంకా ఎటువంటిదంటే 16 నుంచి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. రెండోది, దేవుని వాక్యం ఎటువంటిదంటే దైవావేశమైనది. దైవావేశం వలన కలిగినది. దేవుని ద్వారా వచ్చింది. ఇంకా చూసేది దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. ఇవన్నీ దేవుని వాక్యం ద్వారా జరిగే విషయాలు. ఇంకొక వాక్యం చూద్దాం. 2వ పేతురు రాసిన పత్రిక, పేతురు 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం 20వ వచనం. ఇది ఊహ కాదు, ఇది ఊహల్లోంచి రాలేదు. దేవుని వాక్యం ఊహలలో నుండి పుట్టలేదు. దేవుని వాక్యం ఊహల్లోంచి పుట్టలేదు. ఎట్లా పుట్టింది? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని వాక్యం వచ్చింది. పరిశుద్ధాత్మ ప్రేరితమైంది.
పరిశుద్ధాత్మ ప్రేరితం. మొదటిది శక్తి కలిగింది, రక్షణాత్మకమైన జ్ఞానాన్ని ఇచ్చేది, దైవావేశం వల్ల కలిగింది, ఓహంలోంచి పుట్టలేదు, పరిశుద్ధాత్మ ప్రేరితము. సాక్షాత్తు దేవుడే మాట్లాడిన మాటలన్నమాట. ఇవి ఉపదేశించడానికి పనికొస్తుంది, ఖండించడానికి పనికొస్తుంది, తప్పుదిద్దడానికి పనికొస్తుంది, నీతి యందు శిక్ష చేయడానికి పనికి వస్తుంది. సరే, బైబిల్స్ అన్నీ ఒకటేనా? బైబిల్స్ మనం వాడే బైబిల్ ఆర్సిఎం వాడే బైబిల్ ఎవరైనా చూసారు కదా? ఆర్సిఎం బైబిల్ చూడలేదా? ఇది మనం వాడే ప్రజెంట్ బైబిల్ అయితే ఇది ఆర్సిఎం వాడు. తేడా ఏంటి వాళ్ళ బైబిల్కి మన బైబిల్కి అన్నా? ఎన్ని బుక్స్ ఉన్నాయన్నా? వాళ్ళకి మన బైబిల్ తేడా ఏంటంటే వాళ్ళకి మనకి వాళ్ళు 14 గ్రంథాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి 14 గ్రంథాలు 14 బుక్స్ ఉంటాయి. మన బైబిల్లో ఉన్న 66 గ్రంథాలు కాకుండా వాళ్ళకి ఇంకా 14 పుస్తకాలు అదనంగా ఉంటాయి. వాటి పేర్లు కొన్ని రాస్తాను నేను. ఉదాహరణకి వాటిలో ఉన్నది తోబిత్, జూడిత్, మక్కాబీయులు 1, మక్కాబీయులు 2, మక్కాబీయులు 2, ఎస్డ్రాస్ 1, 2, సొలొమోను జ్ఞాన గ్రంథం, ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. బారాకు, బెల్ అండ్ ట్రాస్, ఇట్లా సొలొమోను జ్ఞాన గ్రంథం, అట్లా 14 పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి. వాటిని ఏమంటారంటే అపోక్రిఫా అంటారు. వాటిని ఏమంటారంటే 14 పుస్తకాలని అపోక్రిఫా. అంటారు. తర్వాత ఎర్లీ చర్చి ఫామ్ అయిన తర్వాత వీళ్ళకి ఒక చర్చ్ వచ్చింది. ఏది కరెక్ట్ బైబిల్ అని ఉన్నప్పుడు వాళ్ళు క్యానన్ అని ఒక ప్రామాణికాన్ని తీసుకున్నారు. క్యానన్ అంటే మెజరింగ్ రాడ్ అని అర్థం. వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసి దాంతో సరి చూసుకున్నప్పుడు ఏమైందంటే కొన్ని ప్రశ్నలు రాసుకున్నారు. ఈ వాక్య భాగం ప్రవక్త చేత రాయబడిందా లేదా? రెండోది, దేవుడు దాన్ని కోట్ చేశాడా? అపోస్తులు వాటిని కోట్ చేశారా లేదా? మూడోది, ఈ వాక్యంలో సత్యం ఉందా లేదా? సత్యాన్ని చెప్తుందా లేదా? మూడోది, దేవుని పవర్, గాడ్స్ పవర్ ఆ వాక్యంలో ఉందా లేదా? ఆదిమ సంఘం వాటిని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని కొన్ని టెస్టులు పెట్టి ఆ టెస్టుల్లో ఏదైతే ఉందో దాన్ని బైబిల్లో ఉంచారు, మిగతా దాన్ని బైబిల్లోంచి తీసేశారు. అప్పుడు ఈ 14 బుక్స్ని ప్రొటెస్టెంట్ చర్చ్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ 14 గ్రంథాలని ప్రొటెస్టెంట్ చర్చ్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆర్సిఎం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మలాకి తర్వాత మత్తయి, ఈ రెండింటి మధ్య కాలం ఎంతంటే 400 years. వాటిని నిశ్శబ్ద కాలం అన్నారు. అంటే దేవుడు కానీ, దేవదూత కానీ, ప్రవక్తలు కానీ ఎవరు ఆ సమయంలో రెవల్యూషన్ లేదు. గాడ్స్ రెవల్యూషన్ క్లోజ్ అయిపోయింది అన్నాడు. వాటిని నిశ్శబ్ద కాలం. ఆ నిశ్శబ్ద కాలాన్ని ప్రొటెస్టెంట్స్ అంటే ఇప్పుడున్న చర్చి మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఆర్సిఎంకి వాళ్ళకి దెర్ ఇస్ నో నిశ్శబ్ద కాలం, దెర్ ఇస్ నో ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్ అంటారు. ఆ గ్యాప్ని ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్ అంటారు. వాళ్ళకి అటువంటిది ఏమీ లేదు. ఈ బుక్స్ కూడా దాదాపుగా ఈ నిశ్శబ్ద కాలంలో రాశారని
చెప్తారు. కాబట్టి ఆ బుక్స్ ప్రామాణికం కాదు. కాబట్టి ఆర్సీ వాళ్ళ బైబిల్ చదివి మన బైబిల్ వాళ్ళ బైబిల్ ఒకటే అని అనుకోవద్దు. అవి కరెక్ట్ కాదు. కాబట్టి వీటి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ బుక్స్ దేవుని ఆవేశం వల్ల, దైవావేశం వల్ల కలిగినవి కాదని వాళ్ళు ఆ రోజే కంక్లూడ్ చేశారు. వాటిలో పరిశుద్ధాత్మ ప్రేరితం లేదని వాళ్ళు ఆ రోజే ఒక నిర్ణయం చేశారు. అందుకనే చాలా చర్చెస్లో ప్రమాణాలు చెప్తారు, విశ్వాస ప్రమాణం. ఏమని? పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను, పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నాను. ఎందుకు చెప్తానంటే కొంతమంది వాటిని నమ్మలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి నమ్మని చర్చెస్ ఉన్నాయి. ఇప్పుడు యెహోవా సాక్షులు వీళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా గలిబిలు చేసేవాళ్ళు. వాళ్ళు ఆ విశ్వాస ప్రమాణాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అందుకని పెద్దలు ఏం చేస్తారంటే ఈ విశ్వాస ప్రమాణాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఈ విశ్వాస ప్రమాణం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే చర్చిలోకి రావాలి. చర్చ్ మెంబర్షిప్ కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రమాణాలని క్రీడ్స్ అంటారు, వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పారు. కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్సీఎం వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బుక్స్ అవి మనం చదవడానికి వీల్లేదు. అది చాలా గందరగోళానికి తీసుకుని వెళ్తాయి. సరే, బైబిల్ని దాదాపుగా 40 మంది రాశారు. 40 మంది రాశారు. ఎగ్జాక్ట్గా 40 మంది కాదు, దాదాపుగా 40 మంది రాశారు. వాళ్ళు రాసిన వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు. రాజులు రాశారు. ఎవరు? దావీదు రాశాడు, సొలొమోను రాశాడు, వీళ్ళు రాశారు. ఇంకా చేపలు పట్టేవాళ్ళు రాశారు. ఎవరు? సీమోను పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళందరూ రాశారు. పశువుల కాపరు రాశారు. ఆమోసు పశువుల కాపరి ఆయన రాశాడు. ఇంకా డాక్టర్స్ రాశారు. ఎవరు? లూకా రాశారు. ఇంకా గొప్ప గొప్ప పండితులు రాశారు. ఎవరు? సొలొమోను, పౌలు, మోజెస్, వీళ్ళందరూ రాశారు. వీళ్ళంతా రాసింది వేరే వేరే ప్రదేశాల నుంచి రాశారు. వేరే వేరే వ్యక్తులు రాశారు. ఒకే చోట రాయలేదు, వేరే వేరే ప్రదేశాల నుండి రాశారు. ఒక ఆయన అంతఃపురం నుండి రాస్తే, ఒక ఆయన పశువుల దగ్గర కూర్చుని రాశాడు, ఒక ఆయన చేపలు పెట్టి ఆయన రాశాడు. కానీ బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక వాక్యం ఇంకొక వాక్యాన్ని ఎక్కడ ఖండించడం జరగదు. బైబిల్ మొత్తం చదివిన కంటెంట్ సేమ్ ఉంటుంది. ఎక్కడ కంటెంట్ అంటే ఇప్పుడు ఈ జావరి రాసింది రాజు రాసిన దాంట్లో ఏకీభవిస్తుంది. వాళ్ళిద్దరు కాంట్రవర్సీ లేదు. ఈయన ఒకే విధంగా రాశాడు, ఈయన ఒకే విధంగా రాశాడు. ఈయన రాసిన దానికి ఎక్కడ పరస్పర విరుద్ధంగా లేవు, పరస్పర అంగీకారం ఉన్నట్లు రాశారు. ఇంకొకటి, ఈయన కొత్త నిబంధన రాస్తే దావీదు ఎప్పుడో క్రీస్తు పూర్వం రాశాడు. కానీ వాళ్ళిద్దరు వాక్యాలు కూడా సేమ్ ఉన్నాయి, ఎక్కడ విరుద్ధంగా లేవు. కాబట్టి దేవుని వాక్యంతో ఎక్కడ ఖండించడం జరగదు. దేవుని వాక్యాన్ని బలపరుస్తారు. దేవుని వాక్యాన్ని ఇంకా కాంక్రీట్ చేస్తారన్నమాట. అంటే ఇది ఖచ్చితం అని చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యం మారలేదు. సెంట్రాలిటీ మొత్తం ఎలా ఉందంటే దేవుని వాక్యం ఒకటే అన్నట్లు ఉంది. సరే, సమయం అవుతుంది కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని చూస్తాం. దేవుని వాక్యం ఎటువంటిది అనే విషయాన్ని చూద్దాం. దేవుని వాక్యం ఎటువంటిది? కీర్తన గ్రంథం 19వ అధ్యాయం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. 19:8. యెహోవా ఉపదేశములు ప్యూర్. దేవుని వాక్యం ప్యూర్. ఇంకా కింద చాలా ఉన్నాయి, వాటి వల్ల ఏమొస్తాయి అనేది. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా శోధించుతున్నది. దేవుని వాక్యం సజీవమైంది, బలం కలిగింది, ఖడ్గం వంటిది, ప్రాణాత్మ దేహాన్ని మూలికలు సహా విభజించినంత మట్టుకు దూరేది,
హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది. నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇంకా చూస్తే దేవుని వాక్యం దేనితో పోల్చారంటే దేవుని వాక్యాన్ని దీపంతో పోల్చారు. 119 కీర్తన 119 కీర్తన 119 105. ఈ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైంది. వెలుగిచ్చేది దేవుని వాక్యం. ఇంకా చూస్తే దేవుని వాక్యం అగ్ని వంటిది, దేవుని వాక్యం శుద్ధి వంటిది, దేవుని వాక్యం ఖడ్గం వంటిది, దేవుని వాక్యం చాలా బలమైందని ఉంటాను. సరే, ఈ విషయాలు చూద్దాం. ఇప్పుడు మనం చూడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది దైవ సేవకులు అని చెప్పేవాళ్ళు, దైవ సేవకులు కూడా ఏం చేస్తారంటే కళలు, దర్శనాలు ఇవన్నీ చెప్తున్నారు. కళలు చెప్తున్నారు, దర్శనాలు చెప్తున్నారు. సరే, వీళ్ళ కళలు దర్శనాలు ఒక పక్క పెడదాం, ఇక్కడ వాక్యం ఒక పక్క పెడదాం. మనం దేన్ని నమ్మాలి? వ్రాయబడిన లేఖనాలకు చాలా అథారిటీ ఉంది, అధికారం ఉంది. వ్రాయబడిన దేవుని వాక్యం, దేవుడు సాతానును శోధించినప్పుడు, ఎదిరించేటప్పుడు కూడా దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి వ్రాయబడిన లేఖనాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఒక విషయాన్ని చూద్దాం. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అనేది కూడా చూద్దాం. 2వ పేతురు రాసిన పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి చూద్దాం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు, కానీ ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆరాధించున్నాను శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. చాలు. వీళ్ళు ఎవరు చెప్తుందంటే, రాసినవారు పేతురు గారు. పేతురు చెప్తున్నాడు. ఆయన దేని గురించి కాంటెక్స్ట్ అంటే రూపాంతరం కొండ మీద ఉన్నాడు. రూపాంతరపు కొండ మీద ఉన్నారు. ఈ కొండ మీద ఏమైందంటే యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు తెల్లగా అయిపోయినాయి, ఆయన దగదగా మెరిసిపోయాడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చినప్పుడు ఆ మహత్యాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే కన్నులారా చూచితిమి. 17వ వచనం, ఆ మహత్యం మేము కన్నులారా చూచితిమి. కన్నులారా చూచిన వారమే మీకు తెలిపితిమి. ఏం విన్నారు? వాళ్ళు చూశారు, విన్నారు కూడా. ఏం విన్నారంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు విన్నారు. వీళ్ళు చూశారు మహిమను, దేవుని స్వరాన్ని డైరెక్ట్గా విన్నారు. దేవుని స్వరాన్ని డైరెక్ట్గా విన్నారు. ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఇప్పుడు చదివేది చాలా ఇంపార్టెంట్. పైన చదివిన వాటికి వీటికి మనం కంపేర్ చేయాలి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఎంతకంటే? దర్శనం కంటే, స్వరం కంటే, వీటన్నిటికంటే స్థిరమైనది దేవుని వాక్యం. ఈ మాట వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఆ దర్శనాలు చూసిన ఆయన, స్వరం విన్న ఆయన చెప్పిన మాట ఏంటంటే, దర్శనాల కంటే, కళల కంటే, స్వరము కంటే స్టాండర్డ్ ఏదంటే దేవుని వాక్యం. చాలా మంది వచ్చి నేను దర్శనం చూశాను, నేను కళ చూశానంటే అబ్బా ఈయన ఎంత గొప్పవాడు అనుకుంటాం. ఏమీ తెలియనివాడికి దేవుడు ఒకవేళ దర్శనాల ద్వారా మాట్లాడతాడేమో, అంటే అర్థం చేసుకునే జ్ఞానం లేని వాడికి దేవుడు ఆ విధంగా మాట్లాడతాడేమో. ఎందుకంటే ఫుల్ రివల్యూషన్ బైబిల్ మనకు చేతిలో పెట్టాడు. బైబిల్ చదువుకోరా బాబు అని పెడితే ఇంకా మన కళ్ళ కోసం, దర్శనాల కోసం చూడటం అనేది అవివేకం. దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఇంకొక ఏంటంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం గాడ్స్ విల్. దేవుడు నన్ను ఏం చేయాలని, నేను ఏమి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. దేవుని చిత్తం
దేవుడు బేసిక్గా మనతో మాట్లాడతాడు. నా గురించి దేవుడు నాతో మాట్లాడతాడు, మీ గురించి దేవుడు మీతో మాట్లాడతాడు. ఇంకో బ్యాచ్ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే మా దగ్గరికి రండి, మీ గురించి దేవుని చేత మేము చెప్తాం. వాళ్ళెవరు వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరు వాళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని చెప్పే కొంతమంది ఉన్నారు. అంటే తల మీద చేయబెట్టడం తప్పని నేను చెప్పలేదు. దేవుని చిత్తం బేసిక్గా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని చిత్తం దేంట్లో ఉంటుందంటే దేవుని వాక్యంలో ఉంటుంది. మనలో ఎవరైనా దేవుని చిత్తం నాకు తెలియాలంటే వాళ్ళు బేసిక్గా చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యం చదువుకోవాలి. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము దేవుని వాక్యంలో ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేసి, బైబిల్ వదిలిపెట్టేసేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే చాలా డేంజర్ వస్తుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా ఆయన చేత తల మీద చేతులు పెట్టించుకోవద్దు. మన గురించి ఆ వ్యక్తి తెలుసుంటే పర్లేదు, చాలా డేంజర్ జరిగే ఆ అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆయన మంచివాడు కాదనుకోండి, ఆయనలో లక్షణాలు కొన్ని నీలో ట్రాన్స్ఫర్ అవుతాయి. నీ గురించి ఆయన తెలియదు అనుకోండి, నీలో కొన్ని ఆయనలోకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలియని వ్యక్తుల చేత ఎక్కడ కూడా తల మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేయొద్దు. మన పాస్టర్ గారు మన గురించి తెలుసు, మన విషయాలు తెలుసు, ఆయన తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే మన గురించిన విషయాలు ఆయన తెలుసు. కాబట్టి హస్త నిక్షేపం అనేది చాలా జాగ్రత్తగా జరిగేది. తల మీద చేతులు పెట్టుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సింది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందనేది మనం చూడాలి. ఇంకొక విషయాన్ని చూసి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంతకుముందు మనం పరిశుద్ధాత్మ దేవుడు గురించి చెప్పుకున్నాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు. ఇంతగా చూసాం, వెళ్ళడం రావడం జరిగేది లేదు, ఎప్పుడు మన హృదయాల్లోనే ఉంటాడు. రావడం పోవడం జరిగే విషయం కాదు. ఆత్మ నింపుదల అనేది ప్రతిరోజు జరగాలి. ఇప్పుడు విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఏం మాట్లాడతాడు? తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? కుమారుడు అదే మాట్లాడాడు. కుమారుడు ఏం మాట్లాడాడు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే మాట్లాడాడు. వీళ్ళు ముగ్గురు మాట్లాడిన మాటల్లో సిమిలారిటీ ఉంటుంది. ఈయన మాట్లాడిన దాన్ని ఈయన కాంట్రాడిక్ట్ చేయడు, యేసుక్రీస్తు మాట్లాడిన దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కాంట్రాడిక్ట్ చేయడు. వీళ్ళు ముగ్గురు మాట్లాడినా ఒకే విధంగా ఉన్నారు. వాక్యాన్ని నేను చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? యోహాను సువార్త 16. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఆయన ఏం మాట్లాడతాడు? పాపాన్ని గురించి మాట్లాడతాడు, నీతిని గురించి మాట్లాడతాడు, తీర్పును గురించి మాట్లాడి ఒప్పింపజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా పాపాన్ని గురించి మాట్లాడాడు, నీతిని గురించి మాట్లాడాడు, తీర్పుని గురించి మాట్లాడు. ఇంకొక వచనం చూద్దాం, 16:14. ఈ మాట చెబుతుంది సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నా వాటిలో నీవు తీసుకుని, ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు, నా వాటిలో తీసుకుని అంటే నేను చెప్పిన మాటల్లోంచి తీసుకుని ఏం చేస్తాడు? మీకు తెలియజేయు. ఆ మాటలే చెప్తాడు. ఇంకోటి చూద్దాం, 15వ వచనం. ఆయన నా వాటిలోనికి తీసుకుని మీకు తెలియజేయను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న స్పీకర్స్ కొంతమంది వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. బైబిల్లో ఈ విధంగా ఉంది కానీ దేవుడు నాతో ఏం చెప్పాడంటే, బైబిల్లో ఈ విధంగా ఉంది కానీ దేవుడు నాతో ఏం చెప్పాడు? ఎక్స్ట్రా బిబ్లికల్ రివలేషన్.
అంటే బైబిల్లో లేని రెవల్యూషన్ దేవుడు నాకు ఇచ్చాడు, బైబిల్కి విరుద్ధంగా చెప్పాడంటే వాళ్ళు మనం నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు చెప్పేది అబద్ధం కూడా. రెవల్యూషన్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది మనకి. ప్రకటన గ్రంథంతో రెవల్యూషన్ క్లోజ్. ఇంకా మనకు కొత్త రెవల్యూషన్ రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు కొంతమంది ప్రజల్ని దోచుకోవడానికి, ప్రజల్ని మాయమాటలు చెప్పి డబ్బులు తగ్గుకోవడానికి చెప్పేది ఏంటంటే, నాకు దేవుడు ఈ విధంగా చెప్పాడు, నిన్ను ఈ విధంగా రమ్మంటున్నాడు, లేకపోతే ఇదని కథలు చెప్తారు. కాబట్టి ఎవరు చెప్పినా అది యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన దానికి, తండ్రి అయిన దేవుడు చెప్పిన దానికి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన దానికి సరి సమానంగా ఉండాలి. లేకపోతే చాలా జాగ్రత్తగా ఉంది. బైబిల్లోనే ఉంది. సమయం అవుతుంది, అయినప్పటికీ నేను చూపిస్తాను. గలతీ పత్రిక ప్రతి ఒక్కరు నమ్మొద్దు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గలతీ 1:6. మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవచ్చుగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను జరుపుకోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఇక్కడ చూస్తే భిన్నమైన సువార్త, డిఫరెంట్ గాస్పెల్. బైబిల్ చెప్పని సువార్త. ఇక్కడ చూస్తే మరొక సువార్త అని ఉంది, అనదర్ గాస్పెల్. భిన్నమైన సువార్తలు ఉంటే ఏమవుతారంట? తిరిగిపోతారని. మిమ్మల్ని పిలిచిన వారిని విడచి భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోతారు. విశ్వాసం నుంచి కూడా జారిపోయే ప్రమాదం ఉంది. ఇది మరొక సువార్త, అనదర్ గాస్పెల్. మనం వినే బోధ మనల్ని మార్చేస్తుంది. చాలా మంది ఏమంటారంటే, బ్రదర్ వెంట మటుకు అందరం వినాలి బ్రదర్, ఎవరు చెప్పినా వినాలి, చెప్పేవాళ్ళతో మనకు సంబంధం లేదు, కానీ మనం జాగ్రత్త ఉండాలి బ్రదర్. కానీ కష్టం. మనం ఏదైతే వింటామో అది 1 అవర్ వెళ్ళిపోతుంది. మన ప్రవర్తన మీద, మన విశ్వాసం మీద దానికి అధికారం ఉంది. కాబట్టి మన టీచింగ్ మనల్ని బాగు చేయటమా పాడు చేయటమా తెలిసిపోతుంది. కాబట్టి మనం ఎటువంటి టీచింగ్ వింటున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక విషయాన్ని చూసి నేను క్లోజ్ చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. 2 కొరింథీ 11వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మరి యొక్క యేసు, ఇక్కడ రాసుకోండి, మరి యొక్క యేసు, అనదర్ జీసస్, ఇంగ్లీష్లో అనదర్ జీసస్. నెక్స్ట్, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మ, అనదర్ స్పిరిట్, మరి యొక్క ఆత్మ. తర్వాత మరి యొక్క సువార్త. మరి యొక్క యేసు అంటే బైబిల్లో ఉన్న యేసు ప్రభు కాదు. వాళ్ళు చెప్పేది అనదర్ జీసస్. ఇంకోటి మరి యొక్క ఆత్మ. బైబిల్లో ఉన్న ఆత్మ గురించి చెప్పరు. వీళ్ళు చెప్పే ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. ఇది ఇంకా ఏ ఆత్మ మనమే ఆలోచించాలి. ఇంకోటి మరి యొక్క సువార్త. వీళ్ళు బైబిల్లో ఉన్న సువార్త చెప్పరు, బైబిల్ బయట ఉన్న సువార్త చెప్తారు, అనదర్ గాస్పెల్. కాబట్టి ఎవరైనా ఇటువంటి తెచ్చినప్పుడు, ఇటువంటి మనతో మాట్లాడినప్పుడు మనం వాక్యాన్ని కరెక్ట్గా బేరు చేసుకుని ఏది కరెక్టో ఏది ఒరిజినల్లో మనం చెప్పగలగాలి. లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు టీవీలో వచ్చే వాటిల్లో వాళ్ళు కొంతమంది వింటున్నప్పుడు దయ్యాన్ని వామిటింగ్ రూపంలో బయట రమ్మని. మీలో ఉన్న దురాత్మ ఏ రూపంలో రావడా? వామిటింగ్ రూపంలో. యేసుక్రీస్తు ప్రభువు రమ్మని చెప్పలేదు, అపోస్తులు చెప్పలేదు, పాత మందులో ఏ దైవజనుడు చెప్పలేదు. వీళ్ళు వామిటింగ్ రూపంలో దయ్యం బయటకు రావడం. మరి వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఏంటో ఇక వాళ్ళకే తెలియాలి. వాళ్ళ వాక్యం ఏంటంటే మనం ఎటువంటి వాళ్ళో మనకే తెలియాలి. కాబట్టి ఇంకా టచ్ చెయ్యి మీద పెడితే తలని చేయి పెడితే చాలా పడిపోవడమే. వాళ్ళు మరి పాపం ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు పడిపోతారు. యేసుక్రీస్తు ప్రభువు చేతులు ఉంచాడు, పరిశుద్ధాత్మ అపోస్తుల చేతులు ఉంచాడు, ఎవరు కూడా పడిపోలేదు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ చక్కగా నిలబడింది.
దేవుడు మహిమపరిచింది. పడిపోవడం అనే కాన్సెప్ట్ లేదు, నిలబెట్టడం అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు కొత్త కాన్సెప్ట్ పనిపెట్టి అందరూ పడగొట్టేస్తున్నారు. నువ్వు నిలబడినా కానీ పడగొట్టే టెక్నిక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి మనం ఎటువంటి టీచింగ్ వింటున్నాం అనే విషయాన్ని గుర్తు చేసుకునే విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాను. చివరిగా ఒక వాక్యాన్ని చదివి నేను క్లోజ్ చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను అవి మాత్రం చెప్పలేదు. ఎజ్రా గ్రంథం 7:10. ఎజ్రా గ్రంథం 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులకు నేర్పుటను దృఢ నిశ్చయము చేసుకున్నాం. ఎజ్రా చేసుకుంది ఏంటంటే దృఢ నిశ్చయం. ఆయన ఆషామాషిగా బైబిల్ చదవాలని అనుకోలేదు, దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఏమని? యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి బైబిల్ స్కాలర్స్ కావాలి ఒక్కొక్కరు. మనం ఎదురికి పిహెచ్డీ చేయలేము కానీ బైబిల్లో పిహెచ్డీ చేయొచ్చు. బైబిల్ మనకెవరు డిగ్రీలు కాదు, లేదు, బైబిల్ బాగా చదువుతుంటే మనం బైబిల్ స్కాలర్స్ అవుతాం. దాని చొప్పున నడుచుకుంటాం. స్కాలర్స్ మాత్రమే కాదు, మనం వాకర్స్గా ఉండాలి, నడిచే వాళ్ళగా ఉండాలి. ఇంకోటి, ఇశ్రాయేలుకు దాని కట్టడలను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకోవాలి. ముందు చదవాలి, 2 నడవాలి, తర్వాత నేర్పాలి. ఆ విధంగా మనం ఉంటే ఈ రాంగ్ టీచింగ్స్ నుంచి, దేవుని వాక్యం కానిదేదో దాని నుంచి మనం జాగ్రత్తగా ఉంటాం. లేకపోతే కొట్టుకుని పోయే ప్రమాదం, అడ్రస్ గల్లంతైపోయే ప్రమాదం చాలా ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండకుండా దేవుడు మనకు సహాయం చేయగాక. మన చర్చిలో నిజంగా దేవుని వాక్యం చక్కగా చెప్పబడుతుంది. దాన్ని బట్టి వందనాలు. ఆ విన్న వాక్యాన్ని బట్టి మనం దేవునిలో ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. అన్న రవణ వచ్చి మనం ప్రార్థన. నుంచి మోకరించి 10 నిమిషాలు ప్రార్థనలో ఉన్నామండి. ఈ రాత్రి చక్కనైన మాటలు దేవుడు మనతో మాట్లాడారు. అటు మాటలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం.